విభజన ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ దక్కలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సీలేరు విద్యుత్ ప్లాంట్ కోసం 7 మండలాలను ఏపీలో కలుపుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని, కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని అన్నారు. 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మన మీద కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికేయాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.